సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎకానమీ ఇదొక సబ్జెక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం కంగారు పడుతుంటారు. అంటే ఈ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్స్ ఏంటి అది అని. మార్కెట్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, బట్ సంహౌ ఏంటంటే ఎకానమీ కొంచెం డైనమిక్ ఉంటుంది కదా. సో స్టాట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, సోర్స్ ఏంటి, ఇలాంటి కొంచెం స్టూడెంట్స్కి టెన్షన్ ఉంటుంది కాబట్టి. సో వాట్ ఐ థాట్, నెక్స్ట్ 2-3 వీక్స్ రోజు ఒక 45 minutes to 1 hour సిలబస్ పాయింట్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్క సిలబస్ పాయింట్ని డైసెక్ట్ చేసి ఆ పర్టికులర్ టాపిక్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కొంతవరకు కాంటెంట్ కూడా డిస్కస్ చేస్తాను, బట్ అప్రోచ్ ప్రతి టాపిక్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానిపైన కీ ఫోకస్ పెట్టి ఈ సెషన్స్ చేస్తాను అనమాట. కొన్ని ఫ్యాక్ట్స్ స్టాట్స్ కూడా మాట్లాడతాను ఈ సెషన్స్లో. ఆ ఫ్యాక్ట్స్ స్టాట్స్ నేను మాట్లాడుతున్నప్పుడు వీలైతే ఒకసారి రాసేసుకోండి అక్కడే, మళ్ళీ మీరు ఆ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అది సో ఈ కాంటెక్స్లో ఇది మీరు సిలబస్ చూస్తే సిలబస్ లైన్స్ ఫస్ట్ సిలబస్లో ఏం మెన్షన్ చేశారు ఇది కదా. సో మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఈ మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మీరు చూస్తే ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్, లో గ్రోత్ రేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అన్నాడు. బట్ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్ అండ్ లో గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో గ్రోత్ రేట్ ఇప్పుడు బాగుంది యాక్చువల్లీ కంట్రీది కదా. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ ఫాలో అవుతుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ గ్రోత్ రేట్ 7.5%. ఓకే, రియల్ జీడిపి గ్రోత్ రేట్ 7.7% ఉందన్నమాట. లాస్ట్ ఇయర్తో 7.1%తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ పెరిగింది కదా 7.7%. అండ్ నామినల్ జీడిపి వచ్చేసి 345 lakh crore ఉంది. 345 lakh crore నామినల్ జీడిపి ఉంది. సో సిలబస్లో ఇచ్చి ఉండొచ్చు ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్, లో గ్రోత్ అనేది, బట్ ఇది అంత వ్యాలిడ్ కాదు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ అమాంగ్ ద డెవలపింగ్ కంట్రీస్ అని అంటున్నాం కాబట్టి. తర్వాత లో గ్రోత్ రేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, ఇది నిజమే. కొంతవరకు అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అది కొంచెం ఈ ఫస్ట్ ఇనిషియల్ బ్రేకప్ అయ్యాక ఆ డీటెయిల్స్లోకి వెళ్తాను. తర్వాత దీన్ని మనం ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా చూసుకోవాలి అంటే ఈ సిలబస్ని అంటే ఇన్ఫ్లేషన్, ఆయిల్ ప్రైసెస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫాలింగ్ రూపీ వాల్యూ ఆర్ డిప్రిషియేషన్, గ్రోయింగ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, మనీ లాండరింగ్ అండ్ బ్లాక్ ఎకానమీ, insufficient financial resource and deficiency of capital, lack of inclusive growth and sustainable development. ఇక్కడ దాకా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దాకా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ ఇచ్చాక నేచర్, కాసెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్. చూసారా, మన వర్క్ చాలా ఈజీ చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను బిఫోర్ ఐ గో ఇన్ టు స్పెసిఫిక్స్, ద రీజన్ వై ఐ సే ఇట్ ఈస్ ఈజీ టు ప్రిపేర్, మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ లేకపోయినా, అండ్ అందరికీ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కొన్నా కూడా ఎక్కడో టెక్స్ట్ బుక్లో సిలబస్ అలైన్మెంట్ ఉండదని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో మీరు న్యూస్ పేపర్ సోర్సెస్ నుంచి లేకపోతే ఏ సోర్స్ నుంచైనా ప్రిపేర్ అవ్వచ్చు. వాడు ఎంత క్లియర్గా ఇచ్చాడు. నేచర్, కాసెస్, కాన్సిక్వెన్సెస్, సొల్యూషన్స్. ఫస్ట్ ఏం చేశాడు, ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా. ఒక ప్రాబ్లమ్స్ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ఇచ్చాక నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం. నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే కొంచెం వేగ్ టర్మినాలజీ, ఫ్రాంక్లీ సేయింగ్. నేచర్ అనేది వేగ్ యూసేజ్, బట్ జనరలీ మనం నేచర్లో ఏం చదువుతాము అంటే ఆ ప్రాబ్లం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి. ఆ ప్రాబ్లం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేకపోతే ఫీచర్స్ అనొచ్చు, లేకపోతే ఆ ప్రాబ్లం డిస్క్రిప్షన్ కూడా నేచర్ కిందే వస్తుంది. ఆ ప్రాబ్లం డిస్క్రిప్షన్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఫీచర్స్ కానీ మనం నేచర్ కింద అనుకోవచ్చు. కాసెస్ ఎంత సింపుల్ కదా, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇంతే కదా. కాసెస్ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. కాన్సిక్వెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎకనమిక్ ప్రాబ్లమ్స్ దేశానికి. ఈ ఎకనమిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. కాన్సిక్వెన్సెస్ని కొంచెం అనలిటికల్గా డీప్గా వెళ్ళి చేస్తే బాగుంటుంది.
కోర్స్ చాలాసార్లు కన్సిక్వెన్సెస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎకనామిక్ కన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎకనామిక్ కన్సిక్వెన్సెస్ అంటే మళ్ళీ చాలా వరకు ఇందులో ఉన్నవే ఎకనామిక్ కన్సిక్వెన్సెస్ అవుతాయి చాలాసార్లు. ఈ ప్రాబ్లమ్సే ఎక్స్ అనే ప్రాబ్లమ్ ఆల్సో వుడ్ లీడ్ టు వై అండ్ జెడ్ కూడా మన సిలబస్లో వన్ ఆఫ్ ద పాయింట్ అయి ఉంటుంది కదా. సో ఎకనామిక్ కన్సిక్వెన్సెస్ అవ్వచ్చు, సోషల్ కన్సిక్వెన్సెస్ కూడా అవుతాయి. సోషల్ కన్సిక్వెన్సెస్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇండియన్ ఎకానమీలో నేను సోషల్ కన్సిక్వెన్సెస్కి ఎందుకు ప్రిపేర్ అవుతాను అనుకోకుండా ఒకసారి ఆన్సర్స్ అంటే ప్యూర్ ఎకనామిక్ కన్సిక్వెన్సెస్ మాత్రమే రాయడం కంటే కూడా 1-2 పాయింట్లు సోషల్ కన్సిక్వెన్సెస్, అలాగే డెవలప్మెంటల్ కన్సిక్వెన్సెస్ అని కూడా అంటాము. డెవలప్మెంటల్ కన్సిక్వెన్సెస్ అంటే ఏం లేదు, ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం వల్ల సో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్కి సరైన మనీ తీయలేకపోవచ్చు, వెల్ఫేర్కి సరైన మనీ తీయలేకపోవచ్చు, వీటిని మనం డెవలప్మెంటల్ కాన్సిక్వెన్సెస్ అంటాం. సొల్యూషన్స్ ఎంత సింపుల్ కదా. సొల్యూషన్స్ అంటే నథింగ్ బట్ ప్రతి ప్రాబ్లమ్కి వే ఫార్వర్డ్ ఉంటుంది. సో సిలబస్ని నీట్గా డీకన్స్ట్రక్ట్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయిపోవచ్చు కదా. నేచర్ అంటే నథింగ్ బట్ డిస్క్రైబింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఎందువల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది, కాన్సిక్వెన్సెస్, తర్వాత సొల్యూషన్స్. ఓకే, అండ్ సొల్యూషన్స్లో వచ్చేసి వే ఫార్వర్డ్లో 2 రకాలు. ఒకటి ఏంటంటే వే ఫార్వర్డ్ మనం ఓన్గా ప్రిపేర్ అయ్యేది రాస్తాము, బట్ ఒకసారి కొన్ని పాపులర్ కమిటీస్ ఉంటాయి కదా, కమిటీస్ ఉన్నప్పుడు ఆ కమిటీస్ రికమెండేషన్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. బట్ సిలబస్ని ఇంత డిఫైన్గా ఇచ్చినప్పుడు మనం లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి ఆ కమిటీస్ ఏమున్నాయి ఆ కమిటీస్ రికమెండేషన్స్తో రాస్తే ఆన్సర్స్ అనేవి డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అవుతాయి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఆఫ్ కోర్స్ తర్వాత మనం ఓన్గా మన పాయింట్స్ కూడా వే ఫార్వర్డ్ రాస్తాము. ఇదన్నమాట. ఇక్కడ ఇంకొక చిన్న అంటే జనరలీ ఎకానమీ ఆన్సర్స్లో ఎవాల్యుయేటర్స్ ఎక్స్పెక్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మాత్రం అట్ ఎనీ కాస్ట్ ఇగ్నోర్ చేయకండి. ఓకే, మీరు రాసే ప్రతి లైన్లో ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద మీరు రాసే ప్రతి లైన్లో కీవర్డ్ కనిపించేలాగా చూసుకోండి. చాలాసార్లు కీవర్డ్స్ చూసి ఇవాల్యుయేట్ చేసేస్తారు. ఒక హెడ్డింగ్ కింద మీరు పెట్టి ఒక 4-5 పాయింట్స్ రాస్తుంటే ప్రతి పాయింట్లో ఒక మంచి కీవర్డ్ ఉండేలాగా చూసుకోండి. సో ఆ కీవర్డ్ అనేది మీకు మార్క్స్ తెస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఈ సెషన్ అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది అది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఫ్యాక్ట్స్ అండ్ స్టాట్స్. ఓకే, ఫ్యాక్ట్స్ ఇంకొంచెం స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ కంటే స్టాట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ ఇది వీలైనంత రీసెంట్ సోర్సెస్ నుంచి తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్లో టూ మచ్ ప్రెసిషన్ గురించి ఆలోచించి ఈ డేటా తప్పు, ఆ డేటా తప్పు, స్టాట్స్ అనేది ఇంకా మరీ పిన్ పాయింటెడ్గా ప్రిసైజ్గా ఉండడానికి ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏం కాదు. మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కొంచెం స్టాట్స్ కొంచెం అటు ఇటుగా రాసినా కూడా మిమ్మల్ని పెనలైజ్ చేయరు, అక్కడ మీ అనలిటికల్ డెప్త్ చూస్తారు. సో డోంట్ బి అబ్సెస్డ్. ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ డేటా లేకపోయినా మీ దగ్గర ఉన్న మోస్ట్ రీసెంట్ డేటా ఏది ఉంటే అది దాంతో ఓకే ఎంప్లాయ్మెంట్ మీద 4% అయిపోయి 4.8 అయిపోయి 5.2 వేసినంత మాత్రం మిమ్మల్ని పెనలైజ్ చేయదు. 4.8 అనేది మరీ గ్రాస్గా 18%, 24% రాస్తే అవేర్నెస్ లేదనుకుంటాం, కానీ ఒక 0.5%, 1% వేరియేషన్ గవర్నమెంట్ వాళ్ళ వేసే లెక్కల్లోనే ప్రెసిషన్ లేనప్పుడు మీరు రాసే ఆన్సర్స్లో అంత ప్రెసిషన్ ఉండాలని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో డోంట్ బి అబ్సెస్డ్ అబౌట్ ద అక్యురసీ ఆఫ్ ద డేటా. చాలామంది స్టూడెంట్స్లో ఏంటంటే ఈ టూ మచ్ అబ్సెషన్ ఫర్ అక్యురసీ ఆఫ్ ద డేటా అది ఏం చేస్తుందంటే చాలా టైం వేస్ట్ చేస్తుంది. ఈ సోర్స్ ఆ సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ చదివి కన్ఫ్యూజ్ అవ్వటము, 2 సోర్స్ని కంపేర్ చేసి ఇది అక్యురేటా అది అక్యురేటా ఇదంతా అవసరం లేదు. ఆబ్జెక్టివ్ టైప్లో ఓకే మేబీ అది ప్రిలిమ్స్లో అవి కూడా మరీ ఇంపార్టెంట్వే అడుగుతాడు ప్రిలిమ్స్లో కూడా, కానీ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనం కలెక్ట్ చేసే డేటా ఇంకొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ప్రిసైజ్ నంబరే గుర్తు పెట్టుకోవాలి అన్న అబ్సెషన్ నుంచి బయటికి రండి. అప్పుడే ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది, మీరు ఉన్న టైంలో ఎఫెక్టివ్గా మొత్తం కాంటెంట్ అంతా ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని అవి ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు అన్నట్టు ప్రిలిమ్స్ లెవెల్లో కావాల్సిన కంటెంట్కి అంటే కొంచెం అక్కడ ప్రిసిషన్ అవసరం. ఒకవేళ వాడు పొరపాటున నంబర్ల మీద టెస్ట్ చేస్తే ఒకసారి లేజినెస్తో ఏంటంటే క్వశ్చన్లు సరిగా ఫ్రేమ్ చేయకుండా నంబర్ల మీద క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తుంటారు. అంటే అనాలిసిస్ లేని క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ లేని క్వశ్చన్స్ తప్పదు. అలాంటివి ఎక్కువ ఉండకపోవచ్చు, 3 నుంచి 5 ఉంటాయి. ఒకసారి అది కూడా ఉండకపోవచ్చు, 3 కూడా ఉండకపోవచ్చు. ఆ ఉన్న వాటిని మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేస్తే సరిపోతుంది అదనమాట. బట్ నేను
ఈ సెషన్స్ని కొంచెం ఒక 70% మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్స్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి అంత అబ్సెషన్ వద్దు. డేటా గురించి అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో కీవర్డ్స్, ఫ్యాక్ట్స్, స్టాట్స్. ఇంకొంచెం మీకు ఎకానమీలో మార్క్స్ బాగా రావాలి అంటే కొన్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని డయాగ్రామ్స్ కొంచెం ఏంటంటే ఆ స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ ఉంటాయి చూసారా, మీరు ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా చాలా స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ని చూసి అనలైజ్ చేస్తారు, ఫైన్, బాగానే ఉంటుంది. బట్ చూసి అనలైజ్ చేసే లెవెల్కి ఆగిపోకుండా మీరు వాటిని ఆన్సర్స్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ డయాగ్రామ్స్ వెంటనే ప్రాక్టీస్ చేసేసేయండి ఒకసారి. చాలాసార్లు ఏంటంటే డయాగ్రామ్స్ వేస్తున్నారు కానీ దాన్ని ఏమంటారు ఎక్స్ యాక్సిస్ మీద రాసింది వై యాక్సిస్లో పేరు మర్చిపోవటము లేకపోతే జంబుల్ చేయడం ఇలాంటి కామన్ మిస్టేక్స్ జరుగుతుంటాయి అన్నమాట డయాగ్రామ్స్ వేసినప్పుడు, ఎస్పెషల్లీ స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ వేసినప్పుడు. అందుకే మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో ఈజీగా రాసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా టైంని స్పేస్ చేస్తుంది, టైంని సేవ్ చేస్తుంది, కొంచెం స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మీరు 3 పేజ్ కంటెంట్ ఎలా ఫిల్ చేయాలనే స్ట్రెస్ని కూడా తీసేస్తుంది కదా. సో డయాగ్రామ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి, ఓన్లీ స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ అని కాదు నా ఉద్దేశము. బికాస్ సపోజ్ ఫుడ్ సెక్యూరిటీ లాంటి టాపిక్లో మీకు అదర్ డయాగ్రామ్స్ కూడా స్కోప్ ఉంటుంది. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్కి కొంచెం స్టాటిస్టికల్ డయాగ్రామ్స్, ఈ బార్ డయాగ్రామ్స్ ఇవి వేయడానికి, పై డయాగ్రామ్స్ వేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం చేస్తాం అన్నమాట. కొంచెం ఇది ప్రాక్టీస్ చేయండి, అంటే రొటీన్ ఆన్సర్స్ లాగా కాకుండా ఆన్సర్ స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే మన కంటెంట్, మన ఆన్సర్స్ స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి, తప్పదు. ఓకే, సో లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ అవసరం అవుతుంది. అదే మనకి ఎక్స్ట్రా 1/2 మార్క్ 1 మార్క్ తీసుకొస్తుంది వేరే ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి కాకుండా ఎకానమీ ఆన్సర్స్కి నేను చెప్పే ఇంకొక సజెషన్ ఏంటంటే, అఫ్కోర్స్ స్టాట్స్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతే చాలాసార్లు మీకు గుడ్ ఇంట్రడక్షన్స్ వచ్చేస్తాయి. బట్ ఇంట్రడక్షన్స్కి ప్రిపేర్ అవ్వండి. వాడంత డిఫైన్డ్గా సిలబస్ ఇచ్చినప్పుడు మనకు స్పెసిఫిక్ ఇంట్రడక్షన్స్ ప్రిపేర్ అవ్వకపోవడం తప్పు. సిలబస్ని అంత స్పెసిఫిక్గా ఇచ్చి సిలబస్ లైన్స్కే వాడు కన్ఫైన్ అవుతున్నప్పుడు మన ఇంట్రడక్షన్స్లో స్పెసిఫిసిటీ లేకపోతే మార్క్స్ సరిగా పడవు. సో స్పెసిఫిక్గా ప్రతి టాపిక్ అంటే ఇప్పుడు సపోజ్ వాడు లెట్స్ సే ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఇచ్చాడు. ఇంక్లూజివ్ గ్రోత్ మీద అంటే ప్రతిసారి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ డెఫినేషన్ మాత్రమే కాకుండా ఇంకొంచెం ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంట్రడక్షన్స్ వాటికి ప్రిపేర్ అవ్వండి. కంక్లూషన్స్కి కూడా ముందే ప్రిపేర్ అవ్వండి. ఇంట్రడక్షన్స్కి, కంక్లూషన్స్కి ప్రిపేర్ అవ్వండి. అఫ్కోర్స్ నేను మీకు ఇచ్చే మోడల్ ఆన్సర్స్లో ఇంట్రడక్షన్స్, కంక్లూషన్స్ అన్నీ స్పెసిఫిక్గా ఉంటున్నాయి. చాలా వరకు ఏపీ స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సిలబస్ నుంచి ఇచ్చిన టాపిక్కి కూడా నేను మీకు ఇచ్చే మోడల్ ఆన్సర్స్లో మీరు గమనించారంటే ఏపీ స్పెసిఫిసిటీ తీసుకొస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఎక్కడైనా స్కోప్ ఉంటే అరే ఇది ఇండియన్ ఎకానమీ కింద ఇచ్చాడు కదా, నేను ఏపీ స్పెసిఫిసిటీ ఎందుకు రాయాలని అనుకోకుండా స్కోప్ ఉన్నప్పుడు నేను చెప్తాను. ఇవాళ డిస్కషన్లో మనకు స్కోప్ దొరికితే ఏపీ స్పెసిఫిసిటీ ఎలా తీసుకొని రావచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది పరిస్థితి. ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్, ఇది కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను చెప్పాను ఆల్రెడీ, కమిటీస్ రికమెండేషన్స్ అనేది ఇంపార్టెంట్. అవన్నీ ఒక దగ్గర కంపైలేషన్ రాసుకోండి విత్ రికమెండేషన్స్. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి, మీకు ఎక్స్ట్రా మార్క్స్ తీసుకొస్తుంది డెఫినెట్లీ. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఒక దగ్గర రాసుకోండి. అది ఎవరు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అంటే లెట్స్ సే మనం ఆర్బీఐ గవర్నరు, లేకపోతే సపోజ్ క్యాపిటల్ మార్కెట్స్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందని అనుకుందాం, అంత డెప్త్ వెళ్ళట్లేదు, వాడు అడిగాను అని అనుకుందాం, అప్పుడు ఏ సెబీ చైర్మన్, లేకపోతే ఇన్సూరెన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ సరిగా లేదు, లేకపోతే వాడు ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా వచ్చాయి, అక్కడ మీకు ఐఆర్డిఏఐ చైర్మన్, లేదు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పైన మీ సిలబస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఈ చాప్టర్లోని. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాంటి టాపిక్ వచ్చినప్పుడు లెట్స్ సే ఎస్బీఐ చైర్మన్ ఇలాంటి వాళ్ళు, లేకపోతే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏదన్నా అన్నాడా ఈ మన సిలబస్ పాయింట్స్కి సంబంధించి, లేకపోతే నీతి ఆయోగ్లో ఏమన్నా దాని గురించి, నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ కానీ నీతి ఆయోగ్లో కానీ దాని మీద ఏదన్నా వచ్చిందో, లేదు ఫినాన్స్ మినిస్టరే ఏదైనా
మన రెమిటెన్సెస్ తగ్గుతున్నాయి, మన రెమిటెన్సెస్ పెరుగుతున్నాయి, ఇలా ఫినాన్స్ మినిస్టర్ ఏదైనా అన్నా, లేదు జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్న మన సిలబస్ పాయింట్కి సంబంధించి, అఫ్కోర్స్ మనం ఇంకా చాలా సెషన్స్ చేస్తాం కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ మీకు కొన్ని ఒక ఐడియా కోసం చెప్తున్నాను, నేను స్ట్రక్చర్గా కాకపోయినా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఎక్కువ ఏం టైం పట్టదు. యాక్చువల్లీ నిజంగా ప్రిపరేషన్ అంటే ఇదే. ఎందుకంటే మీరు 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ టాపిక్స్ గురించి కొంచెమైనా బేస్ కంటెంట్ ఉంటుంది. 30-40% కంటెంట్ మీకు ఉంటుంది. అడిషనల్ 50-60% అంటే ప్యాసివ్గా ఏదో కాంటెంట్ మాత్రమే ప్రిపేర్ అవ్వకుండా ఇవన్నీ చేయండి. ఇంట్రడక్షన్స్ రాసుకోవటము, కంక్లూషన్స్ రాసుకోవటము, ఆ స్టాట్స్, కొన్ని దాని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఐడెంటిఫై చేయడము, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ లాంటివి రాయటము, మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అన్నట్టు కీవర్డ్స్ అన్ని ఒక దగ్గర తీసుకొని రావటము, స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయటము, అదర్ ఫార్మ్స్ ఆఫ్ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయటము, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో ఇది జనరిక్ ఫ్రేమ్వర్క్. ఈ జనరిక్ ఫ్రేమ్వర్క్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, లెట్స్ ఈవెన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఉంది. అప్పటికప్పుడు లెట్సే మన సపోజ్ మీ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ కింద వాడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక టాపిక్ తీసుకుందాం, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నాడు అనుకుందాం. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇప్పుడు మీకు సిలబస్ లైన్స్లో ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అని ఉంది, కాసెస్ అని ఉంది. అది కూడా ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు ర్యాండమ్గా రాయకుండా స్ట్రక్చర్డ్గా రాయండి. ఏంటి స్ట్రక్చర్డ్గా రాయడము? అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. జనరలీ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి ఏం రీజన్స్ ఉండొచ్చు? ఒకటి గ్లోబల్ రీజన్స్, గ్లోబల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గ్లోబల్ లెవెల్ రీజన్స్, ఓకే. లేదు డొమెస్టిక్ రీజన్స్. ఇట్లా ప్రతి టాపిక్కి ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి. సో డొమెస్టిక్ రీజన్స్లో కూడా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ట్రేడ్ మీదే కదా డిపెండ్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రైమరీ ట్రేడ్ మీద, రెమిటెన్సెస్ పైన డిపెండ్ అవుతుంది. సో దాంట్లో కూడా మీకు ఒక పాయింట్ ట్రేడ్ పైన, ఆ ట్రేడ్ ఒక పాయింట్ రెమిటెన్సెస్ పైన, ఓకే. లెట్స్ సే ఇంకో పాయింట్ అది ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఉంటాయి కదా, ఫారెన్ ఎఫ్డిఐలు, ఎఫ్డిఐలు వాటెవర్, లేకపోతే అవుట్వర్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అవుట్వర్డ్ ఇన్వెస్ట్మెంట్ వాటెవర్. సో ఈ ఇన్వెస్ట్మెంట్లు రావటం పోవటం ఇవే కదా జనరలీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ని. అంటే నేను రెగ్యులర్ ఎకానమీ క్లాస్ కాబట్టి నేను కంటెంట్ కాదు కాబట్టి కంటెంట్ కంటే కూడా ఇట్లా ఫ్రేమ్వర్క్ గురించి ఎక్కువ ఫోకస్ చేసిన. సో డొమెస్టిక్ రీజన్స్ ఉంటాయి, గ్లోబల్ లెవెల్ రీజన్స్ ఉంటాయి. సో వీటికి ముందుగానే ఒక రఫ్గా ఒక స్ట్రక్చర్ వేసి పెట్టేసుకోండి. ఉంటుంది కూడా యాక్చువల్లీ మీరు రెగ్యులర్గా ఏ బుక్స్ అయితే చదువుతుంటారో ఆ బుక్స్ ర్యాండమ్గా రాయరు, ఇట్లా ఒక స్ట్రక్చర్తోనే వాడు రాస్తాడు. అసలు మనం మగ్గప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైనా ఒక కంట్రీకి లైక్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దేనిపైన వస్తాయి? మీరు బేసిక్ ఎకానమీ బుక్స్లో ఇవే కదా చదువుతారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని డిటర్మైన్ చేసేది ఇది అని. సో ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఆ ట్రేడ్, ఎక్స్పోర్ట్లు ఏమవుతున్నాయి, ఇంపోర్ట్లు ఏమవుతున్నాయి, అక్కడ ఏమైనా తేడా ఉందా, అనవసరమైన ఇంపోర్ట్లు ఎక్కువ చేసుకుంటున్నామా, ఎక్స్పోర్ట్లు ఎక్కడైనా తగ్గినాయా, లేకపోతే రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా, ఇలాంటివి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయా రావట్లేదా, ఈ పాయింట్సే ఉంటాయి. అది ఒక్కసారి మన మైండ్లో ఆ ఫ్రేమ్వర్క్ ఉందనుకోండి, అసలు ఇంకోసారి చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జామ్ పోయే ముందు ఆ ఫ్యాక్ట్స్, ఆ స్టాట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకొని, ఇప్పుడు నేను ఆ కీవర్డ్లు, లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ కమిటీ రికమెండేషన్లు, లేకపోతే ఎవరైనా ఈ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటే అయిపోతుంది, ఓకే. సో ముందే ఫ్రేమ్వర్క్, ఒక సీరియస్ ఆస్పిరెంట్ చేయాల్సిన పని అంటే ప్యాసివ్గా కాంటెంట్ని ఏదో రోట్ లెర్నింగ్ చేయకుండా ఈ ఫ్రేమ్వర్క్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఎకానమీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకోటి లేదనమాట. లక్కీలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు మీకు సపోజ్ దాని ఏమంటారు ప్రిలిమ్స్లో అంటే ఈ స్ట్రెస్ అసలు గ్రాస్ వాల్యూ యాడెడ్కి, లేకపోతే నామినల్ జీడిపికి, ఈ స్ట్రెస్ ప్రిలిమ్స్లోనే కదా ఉంటుంది. మెయిన్స్లో కొంచెం చిన్న ఎర్రర్ ఉన్నా కూడా మార్జినల్గా అది యాక్సెప్ట్ చేస్తాడు వాడు, దాని మీద అంత ఎఫర్ట్ పెట్టరు కదా. సో నన్ను అడిగితే మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ చాలా ఈజీ ప్రొవైడెడ్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఒకటి మీ ఆన్సర్స్కి ఉంటాయి. సో మీరు ఒక డేలో స్టిపులేటెడ్ టైంలో మీకు ఇలాంటి టాపిక్స్ పైన మీరు ప్రిపేర్ అవ్వటం అంటే ఏంటంటే ప్యాసివ్గా కాంటెంట్ తీసుకోవడం కాదు, ఇలా ఈ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసుకోవడం, ఇలా అప్రోచ్ అవ్వాలి అని తెలుసుకోవడమే రియల్ ప్రిపరేషన్ అనమాట, రైట్. సో
ఇవి కొన్ని బ్రాడ్ సజెషన్స్. కోర్స్ ఈ సెషన్స్ అయిపోయేలోపు మళ్ళీ ఇదే వీటిని మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటాను, రీట్రేట్ చేస్తుంటాను. సో మీరు ఎగ్జామ్ లోపు అసలు ఇవేవి మర్చిపోకుండా ఉండేలాగా దట్ విల్ బీ ఎన్షోర్డ్ అనమాట, రైట్? సో నా కొంచెం స్పెసిఫిక్స్కి వెళ్దాం. సిలబస్ లైన్స్ ప్రకారం పోదాం కొంచెం. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాడు, దీన్ని మనం ఇలా అనుకోవచ్చు. లెట్స్ సే ఇది బ్రాడ్ లెవెల్ అనలైజ్ చేస్తే, ఇలా చేయకపోయినా ఏం కాదు, బట్ జస్ట్ అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. మేజర్ ఛాలెంజెస్, గ్రోత్ అండ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇష్యూస్. అంటే ఒకటి గ్రోత్కి సంబంధించింది కదా, అది అగ్రికల్చర్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్, జనరల్ ఎకనామిక్ గ్రోత్. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ అన్నీ ఒక దగ్గర పెట్టడం అనుకున్నాం. ఎలాంటివి? ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్కి ఫ్లక్చువేట్ అవ్వటము. కోర్స్ ఎక్స్టర్నల్ సెక్టర్ వలనరబిలిటీ కూడా మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, బట్ కరెంట్ అకౌంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, డెప్రిషియేషన్, రూపీ వాలటాలిటీ, వీటన్నిటిని మనం ఎక్స్టర్నల్ సెక్టార్ వలనరబిలిటీస్ అని అనుకుందాం. ఫినాన్షియల్ సెక్టార్లో ఛాలెంజెస్. ఫినాన్షియల్ సెక్టర్ అంటే బ్యాంకులు, లేకపోతే క్యాపిటల్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు, ఇవే కదా. సో ఎన్పిఏలు, బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్, క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అంటే క్రెడిట్ కాన్స్టెంట్స్ ఐడెంటిఫైడ్ ఫ్లో, అంటే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం కదా. అంటే ఈ పర్టికులర్ ఇయర్లో ఎన్ని ప్రొడక్టివ్ అసెట్స్ మనం ప్రొడ్యూస్ చేసాము, అంటే కొత్త రోడ్లు ఎన్ని వేసాం, కొత్త బిల్డింగ్లు ఎన్ని కట్టాం, కొత్త మెషిన్లు ఎన్ని కొన్నాం, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం, ఇలాంటివన్నీ. తర్వాత ఇదొక సెగ్మెంట్ అనుకుందాం. అంటే ఇవన్నీ కూడా మన ఈ సిలబస్ నుంచే తీసాను నేను. ఇది మీకు తెలియకపోయినా పర్వాలేదు, బట్ జస్ట్ ఒక క్లారిటీ కోసం అంతే. ప్యారలల్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ గవర్నెన్స్, ఇది కూడా ఉంది సిలబస్లో కదా. బ్లాక్ మనీలు, మనీ లాండరింగ్లు, అంటే ఇది ఒక ప్యారలల్ ఎకానమీ కదా. ఇది కూడా మన జీడిపి పైన, లేకపోతే మన గ్రోత్ పైన సబ్స్టాన్షియల్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి అదొక సెగ్మెంట్. ఇది కాకుండా ఇంక్లూజివిటీ, సస్టైనబిలిటీ, ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్, ఇన్ఈక్వాలిటీస్, ఇవి ఇచ్చాడన్నమాట. వాడు ఇన్ఈక్వాలిటీ స్పెసిఫిక్గా ఇవ్వలేదు కానీ, బట్ మనం వాడు ఎప్పుడైతే ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సిలబస్లో ఫ్రేమ్ చేశాడో మనం వీ షుడ్ బి లిటిల్ కాషియస్ అండ్ మనం ఆ యాంగిల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే లైక్ సిలబస్లో ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది, బట్ ఇన్ఈక్వాలిటీ లేదు అని ఇన్ఈక్వాలిటీ ప్రిపేర్ అవ్వకుండా అలా ఉండకుండా ఆ సరౌండింగ్ ఆస్పెక్ట్ని కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అది నేను కూడా మీకు ఎలా అవ్వాలని నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు డిస్కషన్ చేసే ప్రాసెస్లో. ఓకే, సో యా, అండ్ ఈ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, బట్ ఇంకొకసారి మీకు ఒక క్లారిటీ రావడం కోసం రివైజ్ చేస్తాను. అదేంటంటే క్వశ్చన్కి ఫ్రేమ్వర్క్ ఉండాలి, క్వశ్చన్కి ఒక ప్రాపర్, అంటే ఇప్పుడు వాడు ఇచ్చారు కదా, కాసెస్, కన్సీక్వెన్సెస్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్, ఇది మట్టి కాసెస్. ప్రతి టాపిక్ని ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి నేను ఇది స్క్రీన్ షేర్ చేసి మీకు దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. ఇది బేసిక్ ఎక్స్పెక్టేషన్. ఓకే, ప్రతి టాపిక్ గురించి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సెగ్మెంట్ 1 ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇది వాడి బేసిక్ ఎక్స్పెక్టేషన్. ఇది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, బట్ మీకు ఈజీగా ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. కాన్సెప్ట్ కదా, సపోజ్ ఏ కాన్సెప్ట్ తీసుకుందాం, ఏదైనా ఎనీ కాన్సెప్ట్ తీసుకోండి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఇచ్చేవాడు కాన్సెప్ట్, లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నాడు కాన్సెప్ట్, దాని రిలేటెడ్ స్టాట్స్, ఫ్యాక్ట్స్. నేచర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అంటే నేను మీతో ఏదో చెప్పినట్టు క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆర్ డిస్క్రిప్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, మోర్ ఆర్ లెస్ రెండు సేమే. ట్రెండ్స్ అన్నా కూడా అవే, ట్రెండ్స్ అంటే ఫ్యాక్ట్స్, స్టాట్స్ ఇవే ట్రెండ్స్, స్టాట్సే ట్రెండ్స్. మళ్ళీ ఏమో అనుకోకండి, మెజర్మెంట్స్కి ట్రెండ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ మెజర్మెంట్ నంబర్ అనలైజ్ చేయడం ట్రెండ్ అవుతుంది అంతే. నంబర్స్ అనేవి హార్డ్ స్టాట్స్ అయితే దాన్ని కొంచెం మనం అనలిటికల్గా ఇంతకుముందు కంపేర్ చేస్తే పెరిగిందా, తగ్గిందా, ఆ దేశంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఇవి ట్రెండ్స్ అంటాం అంతే, అంతకంటే ఏం లేదు. తర్వాత కాసెస్ వచ్చేసి మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం కదా, డొమెస్టిక్ లెవెల్ కాసెస్, గ్లోబల్ కాసెస్. విదిన్ డొమెస్టిక్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్, సైక్లికల్, స్ట్రక్చరల్. సైక్లికల్ అంటే ఏంటి? ఎకనామిక్ సైకిల్స్. ఒకసారి బూమ్ సైకిల్, బస్ సైకిల్ అంటాం కదా, ఎకానమీ ఫుల్గా గ్రో అవుతుంటుంది, ఒకసారి సడన్గా ఎకానమీ పడిపోతుంది. సో వీటిని బూమ్ అండ్ బస్ సైకిల్స్ ఆఫ్ ఎకానమీ అంటాం, దాన్ని సైక్లికల్ కాసెస్ అంటాం. ఇన్స్టిట్యూషనల్ కాస్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ సరిగా లేదనుకోండి, సపోజ్ సెబీ దాని పని సరిగా చేయట్లేదు, లేకపోతే ఐఆర్డిఐ దాని పని సరిగా చేయట్లేదు, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ దాని పని సరిగా చేయట్లేదు, ఏదైనా రెగ్యులేటరీ బాడీస్, ఎస్పెషలీ రెగ్యులేటరీ బాడీస్ వాటి పని సరిగా చేయకపోతే దానివల్ల కూడా యూజువలీ మనం చూస్తుంటాం కదా, సడన్గా దాని తాలూకు ఇంపాక్ట్ చాలా స్నోబాలింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక్క స్టాక్ మార్కెట్లో ఏదైనా స్కామ్ జరిగింది అనుకోండి, వెంటనే స్నోబాలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అది ఇమీడియట్గా బ్రాడర్ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంటుంది, మనం చూస్తుంటాం. స్ట్రక్చరల్ రీజన్స్ అంటే ఇంకా బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఏవి స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటే
మన ట్యాక్సేషన్ రిఫార్మ్స్ డిలే అవ్వడము, మన బ్యాంకింగ్ రిఫార్మ్స్ డిలే అవ్వడము, మన లేబర్ రిఫార్మ్స్ డిలే అవ్వడం, ఇలాంటివన్నీ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. జనరల్లీ మీరు ఆన్సర్స్ని ఇవే రాస్తుంటారు, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే వేరే పాయింట్స్ ఏం రాయరు. కాన్సిక్వెన్సెస్ మనం అనుకుంటే ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ కాన్సిక్వెన్సెస్, ఇంటర్ కనెక్టెడ్నెస్ అంటే ఏం లేదు, సిలబస్లో ఒక పాయింట్ ఇంకొక పాయింట్కి చాలాసార్లు రిలేట్ అయ్యే ఉంటుంది. సో మనం సిలబస్ పాయింట్స్ అని కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా, ఒకవేళ ఎగ్జామ్లో ఏదైనా గుర్తు రాకపోతే ఆ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్ని లిస్ట్ చేసినా కూడా చాలా వరకు అవన్నీ రిలేటెడ్ అయి ఉంటాయి అనమాట. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అదర్ గవర్నమెంట్ మెకానిజమ్స్ లైక్ ఆర్బీఐ మానిటరీ పాలసీ, వీళ్ళు ఫిజికల్ పాలసీలు అండ్ జనరల్ డెవలప్మెంట్ ఇష్యూస్ గవర్నమెంట్ ఏదైనా సాల్వ్ చేసేది, వాళ్ళ రెస్పాన్సెస్ ఏంటి అక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు కమిటీస్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోండి. లిమిటేషన్స్ అంటే గవర్నమెంట్ కొన్ని చేసినా కూడా కొన్ని పనులు అవ్వవు కదా, అలాంటి వాటికి లిమిటేషన్స్ అనుకోండి, రిఫార్మ్స్ అండ్ వే ఫార్వర్డ్. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మళ్ళీ పేపర్ మీద నీట్గా రాసుకోండి. సో ఈ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్కి ఇంచుమించు ఇంతే ప్రిపేర్ అవుతారు అనమాట, రైట్? సో అది ఇప్పుడు కొంచెం లిటిల్ మోర్ స్పెసిఫిక్గా వెళ్ళడానికి ట్రై చేద్దాము. రైట్, సో ఫస్ట్ వాడు ఇచ్చిన టాపిక్ ఏంటది? ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్. దాన్ని మీకు చూసాను, ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్. ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ నేను మీకు ఇచ్చాను, ఇంతకుముందు మీకు స్క్రీన్ షాట్ తీసుకోమన్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కూడా సరిపోతుంది. బట్ ఇక్కడ రీసెంట్ ట్రెండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్లో చెప్పినట్టు గ్రోత్ రేట్లో ఇష్యూస్ ఏం లేవు, గ్రోత్ రేట్ బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ అని కూడా అనుకోవచ్చు. సో మనం రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం మన గ్రోత్ ఈజ్ గ్రోయింగ్ స్ట్రాంగ్, 7.7% ఆఫ్ ద జీడిపి, 7.7% అనమాట. ఇది మన గ్రోత్ రేట్, ప్రజెంట్ గ్రోత్ రేట్. ఓకే, అఫ్కోర్స్ నేను అనుకోవడము అంటే యూపీఎస్సీ లెవెల్లో ఏంటంటే రీసెంట్గా నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ని మోడర్నైజ్ చేశారు. ఆ నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయడం వల్ల ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఇంత డెప్త్ జనరల్ ఏపీపీసీలు అడగట్లేదు. బికాస్ మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూస్తే హిందూలో వాడు ఈ మధ్య ఇలాంటి టాపిక్స్ ఎక్కువ ఇస్తున్నాడు. అంటే నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ ఈ మధ్య కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా, బేస్ ఇయర్ మార్చటాలు, ఇలాంటి డిఫరెంట్ అంటే మెట్రిక్స్లో చేంజెస్ తీసుకొని రావడం, ఇలాంటివి చేశాడు. తీసుకొచ్చి దాని మీద ఆర్టికల్స్ చాలా వచ్చాయి. మీరు నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్ చూస్తే దీనివల్ల మన ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఎలా ఇంప్రూవ్ అయింది లాంటి టాపిక్స్. బట్ నేను అనుకోవడం ఏపీపీఎస్సీ అంత డెప్త్ వెళ్ళకపోవచ్చు. సో ఇంతే. సో అదొక ట్రెండ్ అని చెప్పచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా కొంచెం మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ దాని ఏమంటారంటే 18% ఉంది నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో అగ్రికల్చర్ అంత ఎంకరేజింగ్గా లేదు. లైఫ్ స్టాక్ సెక్టార్ బాగానే గ్రో అవుతుంది కానీ అగ్రికల్చర్ సెక్టర్ అంత గ్రో అవ్వట్లేదు. ఫిషరీస్ సెక్టార్ బాగానే గ్రో అవుతుంది కానీ క్రాప్ గ్రోత్ అంటే క్రాప్ ప్రొడక్టివిటీ అనేది తక్కువ అవుతుంది. సో దాన్ని అడగచ్చు అనమాట. సో అగ్రికల్చర్ గ్రోత్ అనేది కూడా అఫ్కోర్స్ సిలబస్లో ఇంకో దగ్గర అగ్రికల్చర్ మోర్ డీటెయిల్డ్గా వస్తుంది. సో అందుకే దాని గురించి ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు. ఇంకో సెషన్లో నేను అగ్రికల్చర్ అనే టాపిక్ని, ఇండస్ట్రియల్ గ్రోత్ అనే టాపిక్కి ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ రావాలి అనేది, ఎందుకంటే మనకి లాస్ట్ చాప్టర్స్లో ఉన్నాయి కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్లో బాటిల్ నెక్స్ ఇలాంటి టాపిక్స్కి రెడీమేడ్ ఫ్రేమ్వర్క్స్ ఇస్తాను ఎగ్జామ్లో ఈజీగా ఉండేలాగా. ఇక్కడ ఏంటంటే మోర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అవి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇంకా నేను డెప్త్లో వెళ్ళట్లేదు అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు చూస్తే రీసెంట్ ప్రకారం 15% ఉంది కదా, 15% ఉంది నామినల్ జీవీఏ. సో ఎప్పటి నుంచో స్టాగ్నేట్ అయ్యింది అని చెప్పచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పటి నుంచో స్టాగ్నేట్ అయ్యింది. ఓకే, నేను మీకు ఇచ్చే క్వశ్చన్స్లో ఏంటంటే ఏబిపిఎస్సి శిక్షణలు, వీటికి మనం స్పెసిఫిక్గా ఇంతకుముందు మనం అనుకున్న ఫ్రేమ్వర్క్స్లో తగ్గట్టు ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టాగ్నేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందా అవ్వలేదా, ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్, ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకున్న ఇనిషియేటివ్స్ సక్సెస్ఫుల్ అయ్యాయా లేదా, లేకపోతే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాయి, ఇలాంటి టాపిక్స్ పైన స్పెసిఫిక్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వచ్చేసి మనం దాన్ని ఏమంటారు డైలీ టెస్ట్లో చేద్దాం. ఓకే, బట్ మీకైతే బ్రాడర్ లెవెల్లో ఈ ఐడియా ఉంటే చాలు. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ మనం గ్రోత్ రేట్ కింద మాట్లాడుతున్నప్పుడు అగ్రిగేట్ క్యాపిటల్ ఫార్మేషన్.
ఒకసారి ఏపీ ఎకనామిక్ సర్వే కూడా ప్యారలల్గా చూసుకుంటూ ఉండండి. ఓకే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇది నేను ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాను. సో ప్యారలల్గా మీరు అగ్రిగేట్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ లాంటి కాన్సెప్ట్స్ మీరు ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు ప్యారలల్గా ఒకేసారి ఏపీ ఎకానమీలో కూడా చూసేసుకున్నారని కూడా అది గుర్తుండిపోతుంది. అండ్ ఇట్స్ ఏ గుడ్ కంపారిటివ్ అకౌంట్ లాగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సపోజ్ వాడు ఒక క్వశ్చన్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద ఇచ్చాను అనుకుందాం. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది అండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ఇయర్లో ఎన్ని ప్రొడక్టివ్ అసెట్స్ వస్తున్నాయి అనేది గ్రాస్ క్యాపిటల్. దాంట్లో నెట్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏమవుతుందంటే దాని మీద డిప్రిషియేషన్ తీసేస్తే అది నెట్ క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుంది. సింప్లీ పుట్ అంటే ప్రొడక్టివ్ అసెట్స్ ఎన్ని జనరేట్ అవుతున్నాయి ఓకే అనేది గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అనుకుందాం. సో మనం యాక్చువల్లీ మెయిన్స్ లెవెల్ కంటెంట్కి వస్తే నా పాయింట్ ఏంటంటే ఇలాంటి టాపిక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు వెంటనే ఏపీతో కూడా కంపేర్ చేసుకోండి. సపోజ్ మన ఏపీ ఎకనామిక్ సర్వేలో దానిపైన ఒక చాప్టర్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఒక మంచి కంక్లూషన్ రావడానికి హెల్ప్ అవుతుంది. When compared to Indian economy, AP economy seems to be performing relatively better. When compared to India's agricultural growth rate, AP's agricultural growth rate is doing well. Or when compared to the overall growth of service economy in the country, AP's service economy is not doing well. When compared to MSME sector in the country, AP's MSME sector is doing better. So ఈ కంపారిటివ్ అకౌంట్ కనుక మనం సైమల్టేనియస్గా ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడే చూసుకుంటే మనం ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్లో కూడా జాగ్రత్త వినండి, పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్లో కూడా కంక్లూజన్ పాయింట్స్ ఏపీ ఎకానమీ పాయింట్స్ తీసుకొని రావచ్చు కదా. సో నా సజెషన్ సింపుల్, ఇది చదువుతున్నప్పుడు ఏపీ ఎకనామిక్ సర్వే రిలేటెడ్ డీటెయిల్స్, ఒకవేళ సర్వేనే కాదు చాలామందికి ఈ సర్వే అబ్సెషన్ ఉంటుంది, సర్వే నుంచే డీటెయిల్స్ తీసుకోవాలని అనుకోకండి. మీరు కరెంట్ అఫైర్స్, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఇస్తున్నాం కదా, వాటిలో డేటా ఉంటుంది, లేదు మీరే కొంచెం లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టి మోర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్, మోర్ రీసెంట్ న్యూస్ పేపర్స్ నుంచి డేటా తీసుకొని అక్కడ రాసుకొని కంపేర్ చేసుకోండి, ఇండియాకి ఏపీకి అని డిఫరెన్స్ కంపేర్ చేసుకోండి. అవి మీ ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్లో కూడా ఏపీ రిలేటెడ్ కంక్లూషన్స్ వస్తే మన మార్క్స్ ఇంకొంచెం బెటర్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట, రైట్. సో ఇలాగే ఇన్ఫ్లేషన్, ఆయిల్ ప్రైసెస్ ఇలాంటి టాపిక్స్. సపోజ్ ఇన్ఫ్లేషన్ అనేదానికి చాలా సింపుల్ టాపిక్, సేమ్ అదే స్ట్రక్చరే ఫాలో అవ్వండి. మనం ఇంతకుముందు చెప్పిన స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కాసెస్, కాన్సిక్వెన్సెస్, కాసెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, మెజర్స్ టేకెన్, అదే ఫాలో అయిపోండి. ఆయిల్ ప్రైసెస్ టాపిక్ మాత్రం కొంచెం డెప్త్లో ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం మేజర్ ఇష్యూ కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఆయిల్ ప్రైసెస్ స్ట్రక్చర్ అదే స్ట్రక్చర్ అయినా కూడా దీనికి ఇదేంటంటే కొంచెం ఈసారి ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ ఆయిల్ ప్రైసెస్ టాపిక్కి వే ఫార్వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆయిల్ ప్రైసెస్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రక్చర్తో పాటు ఆఫ్కోర్స్ వే ఫార్వర్డ్ని ఇంకొంచెం డెప్త్లో ప్రిపేర్ అవ్వండి, డీటెయిల్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే సపోజ్ ఇండియాస్ ఆయిల్ ఎకానమీ ఈజ్ క్రంబ్లింగ్ ఆర్ ఆయిల్ ఇంపోర్ట్ బర్డన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ మన మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఇలా వచ్చినప్పుడు వే ఫార్వర్డ్, మీరు రాసే వే ఫార్వర్డ్, ఇది ఒక కామన్ మిస్టేక్ స్టూడెంట్స్ చేస్తుంటారు. వే ఫార్వర్డ్లో ఓన్లీ ఆయిల్ ఎకానమీ మీద రాస్తారు. ఓకే, సో మనం క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచాలి, దాన్ని ఏమంటారు ఇంపోర్ట్ బాస్కెట్ డైవర్సిఫై చేయాలి, ఎనర్జీ బాస్కెట్ డైవర్సిఫై చేయాలి, ఇక్కడితో ఆగిపోకుండా మీరు ఏం చేయాలి అంటే రెన్యూబుల్స్ని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే మనం కంట్రీ గ్రీన్ ఎకానమీ యాక్టివ్గా పర్స్యూ చేయాలి, గ్రీన్ ట్రాన్సిషన్ వైపు మనం కంట్రీని తీసుకెళ్ళాలి, ఇలాంటి పాయింట్స్తో కంక్లూడ్ చేయండి. ఎందుకంటే సిలబస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉంది కాబట్టి సో ఎన్ష్యూర్ దట్ యూ ఆల్సో రైట్ దీస్ పాయింట్స్. అంటే అది వాడు ఓన్లీ ఆయిల్ ప్రైజెస్ గురించి అడిగాడు కాబట్టి, లేకపోతే ఆయిల్ సెక్టార్ ఛాలెంజెస్ అడిగాడు కాబట్టి ఆయిల్ సెక్టార్ ఛాలెంజెస్కి కన్ఫైన్ అవ్వకండి. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హై పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్. ఎందుకంటే మనకు ఫ్రాంక్లీ సేయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ లేదు కదా, మనకేం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ లేదు, అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ క్రైసిస్ కూడా లేదు. సే ఫర్ ఇన్స్టెన్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మన 2025-26కి $25.2 బిలియన్ ఉందన్నమాట. ఈ $25.2 బిలియన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, సో లాస్ట్ ఇయర్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $2.9 బిలియన్ ఉండే, బట్ 25-26 ఇయర్ ఫినాన్షియల్ ఇయర్కి వచ్చేసి $25.2 బిలియన్ ఉంది. సో ఇదేమంత మేజర్ కన్సర్న్ ఏం కాదు, మేనేజబుల్గానే ఉంది.
అండ్ రీసెంట్ క్వార్టర్లో మనకి దాని ఏమంటారు మంచి తగ్గింది కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అదొకటి చూసుకోండి. అండ్ ట్రేడ్ డెఫిసిట్ చూస్తే ట్రేడ్ డెఫిసిట్ కూడా మేనేజబుల్గానే ఉంది. ట్రేడ్ డెఫిసిట్ మరీ అన్మేనేజబుల్గా ఏం లేదు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అన్మేనేజబుల్ లేదు, మన రెమిటెన్సెస్ మంచిగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే మన రెమిటెన్సెస్ చూస్తే మీరు ఆల్మోస్ట్ 44 రెమిటెన్సెస్ వచ్చేసి ఇప్పటిదాకే $44 బిలియన్ రెమిటెన్సెస్ ఉన్నాయి. సో $44 బిలియన్ రెమిటెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మేజర్ ఇష్యూ విత్ రిగార్డ్ టు ఆర్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లు ఇవన్నీ ఏంటంటే మనకి దే ఆర్ నాట్ ఆఫ్ ఏ మేజర్ కన్సర్న్ టు అస్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇష్యూ ఏం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి వీ ఆల్సో హ్యావ్ గుడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఆల్మోస్ట్ $676.24 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ కదా, $676 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 months పాటు మనం ఇంపోర్ట్స్ చేసుకోవడానికి, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, కొంచెం ప్రిసైజ్గా చెప్పాలంటే 10.3 months మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సరిపోతుందంట. అండ్ మన ఎక్స్టర్నల్ డెట్ని ఆల్మోస్ట్ 87.8% ఆఫ్ అవర్ ఎక్స్టర్నల్ డెట్ని దీంతో మనం అడ్రస్ చేయొచ్చు. సో ఈ $676.24 బిలియన్ ఏదైతే ఉందో, ఈ $676.24 బిలియన్ అనేది గుడ్, మన రీజనబ్లీ గుడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ కొంతమంది ఏమంటారంటే మన ఎకానమీకి $1 trillion వరకు ఉండొచ్చు అనేది ఒక పాయింట్. అది అనదర్ కాంటెక్స్ట్. బట్ ఎస్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మనకి డెఫినెట్లీ హెల్దీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. బట్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఫాలింగ్ వాల్యూ ఆఫ్ రూపీ. బిగ్గెస్ట్ కన్సర్న్ ఫాలింగ్ వాల్యూ ఆఫ్ రూపీ. దీని గురించి సిగ్నిఫికెంట్గా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా వస్తున్నాయి కదా. ఫాలింగ్ వాల్యూ ఆఫ్ రూపీ అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. డిప్రిషియేషన్ అనేది, రూపీ డిప్రిషియేషన్ అనేది వన్ మేజర్ కన్సర్న్ అని చెప్పొచ్చు అనమాట. ఇది డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సో ఈ ఆస్పెక్ట్ని డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా ఈ ఒక్క టాపిక్ పైన నేను మీకు సపరేట్ రైటప్ ఇస్తాను. సో జాగ్రత్తగా చదవండి, ఇది కొంచెం హై ఈల్డింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఎన్పిఎస్, నేను నెక్స్ట్ మీ సిలబస్లో మెన్షన్ చేసింది గ్రోయింగ్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది అడిగే స్కోప్ లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగానే తగ్గాయి. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గడం వల్ల, సో దానివల్ల కంట్రీలో ఇట్లనే అడిక్వేట్ క్యాపిటల్ ఉందని కాదు, బట్ ఎన్పిఏ అనేది మన కన్సర్న్ కాదు. అంటే మన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి దే ఆర్ నాట్ స్ట్రగ్లింగ్ విత్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కానీ కొన్ని సెక్టార్స్లో, అంటే పర్సనల్ లోన్ సెగ్మెంట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్స్లో, పర్సనల్ లోన్ సెగ్మెంట్స్, ఈ మధ్య బజాజ్ ఫినాన్స్, టాటా క్యాపిటల్ ఇలాంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ఇవ్వటాలు పర్సనల్ లోన్స్ కింద మీరు ఈ ట్రెండ్ గమనించే ఉంటారు. లాస్ట్ ఒక 6 months 8 months బ్యాక్ ముందు ఇది దీని గురించి బాగా సెన్సేషన్ అయిందనమాట. చాలామందిని వీళ్ళు ఫూల్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, తక్కువ రేట్లకి లోన్లు ఇస్తున్నారు, తర్వాత దీనివల్ల చాలామంది డెట్ క్రైసిస్లో పడుతున్నారు అనేది. బట్ అదేంటంటే న్యూస్ పేపర్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో సెన్సేషనలైజ్ చేసినంత పెద్ద విషయం కాదు స్టాట్స్ చూస్తూ ఉంటే. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎన్పిఏ ప్రాబ్లం ఉంది కానీ దట్స్ నాట్ అన్మేనేజబుల్ ఆర్ దట్స్ నాట్ సంథింగ్ ఆఫ్ ఏ మేజర్ కన్సర్న్. సో దాని మీద మనం అంటే చదవద్దని నేను చెప్పట్లేదు, అంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. అంటే డిప్రిషియేషన్ అనే టాపిక్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎన్పిఏకి ఇవ్వక్కర్లేదు. కానీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ టాపిక్ మాత్రం జాగ్రత్తగా చేయండి. క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ టాపిక్ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకు అంటే ఎప్పుడు ఉంది, అంటే మన గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది గుడ్, బట్ దట్స్ నాట్ సఫిషియంట్. ఇంకా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా చాలా చేయాలి. దాన్ని ఏమంటారు, బ్యాంక్స్ ఇంకా చీపర్ లోన్స్ ఇవ్వగలిగేలాగా ఉండాలి. మోర్ క్యాపిటల్ గూడ్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయాలి, మోర్ మెషినరీ పైన ఇన్వెస్ట్ చేయాలి, మోర్ ఇన్ఫ్రా బిల్డింగ్ పైన ఇన్వెస్ట్ చేయాలి. సో క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. యాక్చువల్లీ ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ గురించి ఎక్కువ డిస్కషన్ మనం లాస్ట్ చాప్టర్స్లో చేద్దాం, ఎందుకంటే లార్జ్లీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లోనే. అక్కడ మనం స్పెసిఫిక్ టాపిక్స్ మాట్లాడతాం, అంటే వాల్యూ క్యాప్చర్ ఫినాన్సింగ్ లాంటి టాపిక్స్, లేకపోతే స్విస్ ఛాలెంజ్ మెథడ్, అదొక ప్రొక్యూర్మెంట్ మోడల్ అయినా కూడా అక్కడ కూడా మనం క్యాపిటల్ మొబిలైజ్ చేయొచ్చు. లేకపోతే డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్స్, లేకపోతే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా డిఫరెంట్ ఫినాన్షియల్ మోడల్స్ డిస్కస్ చేసి, అఫ్కోర్స్ పీపీపీ మోడల్, ఏ విధంగా మనం ఫినాన్సెస్ని మొబిలైజ్ చేసి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం.
ఇక్కడ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ వాడి ఉద్దేశం ఏంటంటే కంట్రీలో గ్రాస్ స్టేట్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇంకా పెరగాలి. బట్ అలా అని ఇప్పుడు కరెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదని కూడా మనం చెప్పలేము అనమాట, చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి మనీ లాండరింగ్ అండ్ బ్లాక్ మనీ. ఇది కూడా నా ఒపీనియన్ అంత ఇంపార్టెంట్ టాపిక్ కాకపోవచ్చు, ఎందుకంటే మేబీ ఈ సిలబస్ ఫ్రేమ్ చేసినప్పటికీ కంట్రీలో మనీ లాండరింగ్ బ్లాక్ మనీ ప్రాబ్లం సిగ్నిఫికెంట్గా ఉంది. బట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే డిస్పెన్సేషన్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 13-14 ఇయర్స్లో వీళ్ళు బ్లాక్ మనీ మీద కొంచెం సీరియస్గానే యాక్ట్ చేశారు. ఒకటి ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడం వల్ల డిఫరెంట్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చారు. కాబట్టి డిఫరెంట్ లెజిస్లేషన్ తీసుకొని రావడం, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వల్ల కూడా ఏం జరిగిందంటే బ్లాక్ మనీ తగ్గింది. మనీ లాండరింగ్ తగ్గింది అని మనం చెప్పలేము కానీ బట్ బ్లాక్ మనీ జనరేషన్ తగ్గింది. బ్లాక్ మనీ ఫామ్ మారింది బట్ బ్లాక్ మనీ జనరేషన్ డైరెక్ట్గా తగ్గింది. సో మనీ లాండరింగ్ కూడా సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అయింది అని చెప్పచ్చు అనమాట. సో ఈ టాపిక్ మీద కూడా అడిగే స్కోప్ తక్కువ ఉంది. ఒకప్పుడు ఉన్నంత మేజర్ క్రైసిస్, మేజర్ కన్సర్న్ కాదు బ్లాక్ మనీ అండ్ మనీ లాండరింగ్. ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కదా. క్రోనీ క్యాపిటలిజం ఇప్పుడు మేజర్ ఇష్యూ, తర్వాత రెగ్యులేటరీ క్యాప్చర్ ఇప్పుడు మేజర్ ఇష్యూ. సో ఇలాంటివి అనమాట. అంటే ఇప్పుడు పాపులిస్ట్ స్కీమ్స్ ఒక మేజర్ ఇష్యూ తప్ప మనీ లాండరింగ్ అండ్ బ్లాక్ ఎకానమీ అనేది వీ షుడ్ నాట్ అండర్మైన్ ఇట్స్ ఇంపార్టెంట్. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే ఒక 1.5 decade ముందు ఉన్నంత మేజర్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, ట్రాన్స్పరెన్సీ పెరగటం వల్ల, తర్వాత మనం ఇంటర్నేషనల్ మార్కెట్తో ఇంకా ఎఫెక్టివ్గా ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల, కార్పొరేట్ గవర్నెన్స్ లాస్ స్ట్రెంగ్తెన్ అవ్వటం వల్ల, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం స్ట్రెంగ్తెన్ అవ్వటం వల్ల, సో వీటన్నిటి వల్ల కూడా బ్లాక్ మనీ అండ్ మనీ లాండరింగ్ కొంతవరకు తగ్గింది. అండ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ రీడ్ రెగ్యులర్లీ ఇన్ ద న్యూస్ పేపర్స్. అంటే ఒకప్పుడు చదివినంత ఫ్రీక్వెంట్గా బ్లాక్ మనీ ఇంత జనరేట్ అవుతుంది, మనీ లాండరింగ్ ఇంత అవుతుంది, ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ కూడా మనం చూడట్లేదు అదనమాట. సో ఇంతే. ఇంకా ఇది కాకుండా ఇంక్లూజివ్ గ్రోత్ నెక్స్ట్ ఏవైతే ఇచ్చాడో ఇన్సఫిషియెంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్, అదంతా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఇవంతా ఓవర్లాపింగ్ టాపిక్స్. సో అది జస్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు. ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవి స్టాక్ టాపిక్స్. వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ లాంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ ఇంక్లూజివ్ గ్రోత్కి స్ట్రక్చర్ ఉండాలి. ఇంక్లూజివ్ గ్రోత్ టాపిక్కి స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఫస్ట్ డెఫినేషన్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో డెఫినేషన్. ఇది ఒక స్టాండర్డ్ డెఫినేషన్ తీసుకోండి ఏదైనా. తర్వాత నెసెసిటీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? నెసెసిటీ ఆర్ నీడ్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఎందుకు ఇంక్లూజివ్ గ్రోత్ అవసరము, ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దెన్ ఛాలెంజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి. ఛాలెంజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత హౌ టు అచీవ్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ గ్రోత్ని ఏ విధంగా మనం అచీవ్ చేయగలము, హౌ టు అచీవ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో తర్వాత ఇంకొక సెగ్మెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్. సో వాడు చాలాసార్లు ఈ టాపిక్ కింద ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్, ఇలాంటి టాపిక్స్ కూడా అడుగుతాడు. ఇంక్లూజివ్ గ్రోత్లోనే వాడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ లాంటి టాపిక్స్ కూడా అడుగుతాడు. ఫస్ట్ ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, బికాస్ సిలబస్లో అదర్ పార్ట్స్ ఆఫ్ ద టాపిక్స్లో కూడా అవి మళ్ళీ రిపిటేటివ్గా టచ్ అవుతాయి. కాబట్టి ఇవాళ సిలబస్ ప్రకారం జస్ట్ ఇది ప్రిపేర్ అవ్వండి. నెసెసిటీ ఆర్ నీడ్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఛాలెంజెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, then how to achieve inclusive growth, then consequence of lack of inclusive growth. ఓకే, తర్వాత మెషర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్యారలల్గా ఒకేసారి ప్రిపేర్ అవ్వండి. ఈ కంటెంట్ మీకు ఆంధ్రప్రదేశ్ కూడా, ఏపీ ఎకానమీలో కూడా హెల్ప్ అవ్వాలి. మెషర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం మెషర్స్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం మెషర్స్ తీసుకుంటుంది. ర్యాండమ్గా ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ ఈ స్ట్రక్చర్లో ప్రిపేర్ అయిపోండి చాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ నెక్స్ట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ మోడల్ ఫాలో అవ్వచ్చు. సపోజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్,
ఓకే, ఐ హోప్ యూఆర్ రైటింగ్ డౌన్. ఈ ఫ్రేమ్వర్క్స్ అన్ని రాసుకుంటే మీకు ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. ర్యాండమ్గా చదవకుండా మీరు ఏం చదివినా ఒక ఫ్రేమ్వర్క్లో చదువుకున్నారనుకోండి, స్ట్రక్చర్డ్గా ఉంటుంది ప్రిపరేషన్. సో డెఫినేషన్ ఏమిటి? ఒక స్టాండర్డ్ డెఫినేషన్. ఎందుకు? వై వీ నీడ్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే, బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ వాట్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ అచీవింగ్ సస్టైనబుల్ గ్రోత్? సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం అచీవ్ చేయకుండా ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ స్టాపింగ్ అస్? హౌ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? హౌ టు అచీవ్ ఇంకా గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ దానికి వెళ్ళట్లేదు, అది టూ బేసిక్ మీ లెవెల్కి. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ లేకపోతే ఏమవుతుంది? ఓకే, మెషర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఏం మెషర్స్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం మెషర్స్ తీసుకుంటుంది. ఓకే, సో ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. బట్ వీటికి కూడా మీకు సపరేట్గా విదిన్ దిస్ కూడా ఫ్రేమ్వర్క్స్ ఉండాలి. లెట్స్ సే హౌ టు అచీవ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆర్ హౌ టు అచీవ్, ఇలా ఉందనుకోండి, హౌ టు అచీవ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఒక క్వశ్చన్ ఉంది. ఆర్ ఒక క్వశ్చన్లో సబ్ పార్ట్ ఉంది అనుకుందాం, హౌ టు అచీవ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. దీన్ని సబ్ పార్ట్ని రాసేటప్పుడు చాలామంది రాసే పాయింట్స్ అంటే ర్యాండమ్గా ఆ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళకి ఏవి గుర్తొస్తే అవి ఒక 7-8 పాయింట్లో 5-6 పాయింట్లో రాస్తారు. అలా కాదు, దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి. మీకు అర్థమవుతుంది అంటే హౌ టు అచీవ్ ఇంక్లూజివ్, దానికి ఒక సపోజ్ ఏంటి, అగ్రికల్చర్లో మనం ఏదైనా రిఫార్మ్స్ తీసుకొస్తే ఇంక్లూజివిటీ పెంచుకోవచ్చా? అగ్రికల్చర్తో అసోసియేట్ అయ్యే రూరల్ ఎంప్లాయ్మెంట్లో ఆ రూరల్ ఏదైనా చేస్తే, లెట్స్ బి లిటిల్ స్పెసిఫిక్, రూరల్ ఇండస్ట్రియలైజేషన్ అంటే నథింగ్ బట్ ఎంఎస్ఎంఈలో ఏదైనా చేంజెస్ తీసుకొస్తే మనం ఇంక్లూజివిటీ చేయొచ్చా? తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఏవైనా చేంజెస్ తీసుకొస్తే, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఏమైనా తీసుకొని రావచ్చా? లేకపోతే సర్వీస్ సెక్టార్లో మనం ఏమైనా చేంజెస్ తీసుకొని వస్తే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయొచ్చా? సో ఇట్లా ఒక స్ట్రక్చర్ అనుకోండి, ఇదే ప్రిసైజ్ స్ట్రక్చర్ నేను అనట్లేదు, ఇట్లా థింక్ ఆఫ్ సమ్ స్ట్రక్చర్. ఇక్కడ ఏంటి, నేను సెక్టోరల్ సెగ్మెంట్ తీసుకొని ఈ సెక్టార్లో ఇది చేస్తే ఇంక్లూజివిటీ పెరుగుతుంది, ఈ సెక్టార్లో ఇది చేస్తే ఇంక్లూజివిటీ పెరుగుతుంది, నేను ఇలా అంటున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ సెక్టోరల్గా కూడా మళ్ళీ మనం సపరేట్గా రాయొచ్చు కదా, అంటే ఫినాన్షియల్ సెక్టార్లో ఏం చేయాలి, అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి చేంజెస్ తీసుకొని రావాలి, ఆర్ మేబీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఏదైనా చేంజెస్ తీసుకొస్తే ఇలా. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉంది, ఎంఎస్ఎంఈ చాలా ఇంపార్టెంట్ కదా ఇంక్లూజివ్ గ్రోత్కి. అలాగే అగ్రికల్చర్ అనేది ఇంక్లూజివ్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ కదా, అంటే అగ్రికల్చర్ వాల్యూ అడిషన్ కానీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ, ఇవన్నీ. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్, వీటికి అఫ్కోర్స్ కనెక్టెడ్గా అగ్రికల్చర్ లాజిస్టిక్స్ని ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ గ్రోత్కి ఇండైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేస్తాయి. మార్కెటింగ్ చేసిన, వాల్యూ అడిషన్ పెంచిన, మార్కెటింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన, వాల్యూ అడిషన్ చేసిన, అగ్రి లాజిస్టిక్స్ మీద ఇన్వెస్ట్ చేసిన, అగ్రి క్రెడిట్ మీద ఇన్వెస్ట్ చేసిన, ఏది చేసినా కూడా మనకి ఇంక్లూజివిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఒక సెక్టోరల్ ఆస్పెక్ట్ ఇదే అనట్లేదు, ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ఏదో కొన్ని మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ర్యాండమ్ పాయింట్స్ పడకూడదు అనమాట, స్పెసిఫిక్గా పడతాయి. ఇట్లా ప్రతి టాపిక్కి మీ రియల్ ప్రిపరేషన్ ఏంటంటే ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ఐడెంటిఫై చేయడము, ఇండక్షన్స్, కంక్లూషన్స్, స్టాట్స్ రాసుకోవటము, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ రాసుకోవటము, ఇలా చేస్తే ప్రిపరేషన్ అనేది ఆర్గానిక్గా వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు నేను ఇవాళ మీకు చెప్పిన కొన్ని పాయింట్లు కొంచెం కష్టమేమో అనే పాయింట్ అనిపించవచ్చు, బట్ 3 weeks ఉంది మన సిలబస్లో ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి. దిస్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. మీరు రోజులో ఒక 5 గంటలు కరెక్ట్గా జస్ట్ 5 hours ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీ ఈ 3 weeksలో రోజు 5 గంటలు ఎకానమీకి పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20, ఒక 18 days అనుకుందాము. సండే రోజు మీరు ఎగ్జామ్ రాసినా కూడా 18 into 5, 90 hours ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ యూ టు మాస్టర్ దిస్ చాప్టర్. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఊరికే ర్యాండమ్గా ఏదంటే అది టెక్స్ట్ బుక్లు చదువుకుంటూ వెళ్ళకండి. సిలబస్ షీట్ని ముందు పెట్టుకొని ఇలా నీట్గా స్ట్రక్చర్ చేసుకుంటూ ఎక్కడ అవసరమో అంతవరకే చదువుతూ ఆర్గనైజ్డ్గా వెళ్ళండి, రైట్? సో యా, విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. థ్యాంక్ యూ.